వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ఈ రోజు అయితే శ్రీకాకుళంలో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో అయితే ఉన్నాము. అయితే ఈరోజు నా చుట్టుపక్కల చూస్తుంటే ఎన్నో బైకులు అయితే కనబడుతున్నాయి. ఈరోజు ఈ బైకులు అన్నిటిని కూడాను వేలంపాట ద్వారాను పోలీసు శాఖ అనేది అయితే విక్రయించడానికైతే ఈరోజు వేలంపాట పెట్టడం అయితే జరిగింది. అయితే ఈ బైకులు ఏంటి అంటే వివిధ కేసుల్లో ఎవరు కూడా ఇదండి అంటే నాన్ ట్రేసబుల్ ప్రాపర్టీ కింద ఈ ప్రాపర్టీ మాది అని ఎవరు క్లెయిమ్ చేయలేనటువంటి బైక్సే కానీ అవి ఏవైతే ఉంటాయో ఆ బైక్ల అన్నింటినీ కూడాను పోలీసు వారు కన్సైన్ అధికారి తాలూకా అనుమతులు తీసుకొని తహసీల్దార్ తాలూకా సమక్షంలో వీటన్నిటిని కూడా అయితే ఈరోజు వేలంపాట వేయడం జరుగుతుంది. అయితే ఈ వేలంపాటలో ఒక్కొక్క బైక్ కూడాను స్క్రాప్కు మాత్రమే ఇస్తారు. వీటన్నిటిని కూడా ఇక్కడ శాసీ ప్లేట్ని ఏదైతే ఉంటుందో అది కట్ చేసి మళ్ళీ ఆర్టీఓ అధికారులకైతే అప్పగించాలనేటువంటి కండిషన్స్ పైన ఈరోజు అయితే వేలంపాట జరుగుతుంది. అయితే ఒకసారి చూస్తే చూడండి, ఇవన్నీ కూడా యాక్సిడెంట్ కేసులు కావచ్చు, అదేవిధంగాను వివిధ కేసుల్లోని పట్టుబడినటువంటి బైకులు ఏవైతే ఉంటాయో ఆ బైకులు వాటి యజమానులు వీటిని తీసుకెళ్లకుండా ఇక్కడ వదిలేసినటువంటి బైకులు అన్నింటిని కూడా ఈరోజు వేలంపాట జరుగుతుంది. అయితే ఈ వేలంపాట ఏ విధంగా జరుగుతుంది, దీనికి ఎంతమంది హాజరయ్యారు, ఎన్ని బళ్ళు అయితే ఈరోజు వేలంపాట వేస్తున్నారు అన్ని కూడాను ఒక్కసారి సిఏ గారి మాటలో తెలుసుకుందాం. నాతో పట్టాలండి. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి బైక్స్ ఈ రోజు అయితే వేలంపాట వేయడం జరుగుతుంది. అయితే ఒకసారి సిఏ గారి మాటలు విందాం. ఎటువంటి బైకులు వేలంపాట వేస్తున్నారు, అసలు వేలంపాట యొక్క ప్రక్రియ ఏంటి, ఓవరాల్గా ఆ బైకులు వేలంపాటలో పాల్గొనాలంటే పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు ఏంటి? సార్ నమస్తే. సో బైక్స్ అన్ని కూడా ఇప్పుడు వేలంపాట వేస్తారని చెప్పారు. ఇప్పుడు చాలా మంది కూడా అయితే పార్టిసిపేట్ చేయడం జరిగింది. అసలు ఈ బైక్స్ ఎటువంటి బైక్స్, ఈ బైక్స్కి రికార్డులు ఉంటాయా, ఎటువంటి బైక్స్ని వేలంపాట వేయడం జరుగుతుంది, వాటివన్నీ ఒకసారి. ఇవన్నీ టోటల్ 68 బళ్ళు. ఇవన్నీ కూడాను రికార్డులు లేకపోతే వేరు వేరు చోట్ల వదిలేసిన బళ్ళు అన్నీ కూడాను. వీటిలో అన్నీ కూడా ఇవి స్క్రాప్ కండిషన్లో ఉన్నవి. ఇవేవి కూడా నడిచేవి కాదు. ఫర్దర్గా కూడా ఇవి స్క్రాప్కే అన్నమాట. వీటికి ఫర్దర్గా సీ బుక్లు ఏమీ అలా చేయడం గట్రా ఉండదు. ఈ యాక్షన్కి వచ్చే వాళ్ళు కూడా ముందు ఎవరెవరు వచ్చారు వాళ్ళందరి పేర్లు నోట్ చేసుకొని 22 మంది వచ్చారు ఇప్పటివరకు. అయితే 22 మందికి ఇంకా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. 22 మందిలో ప్రతి వెహికల్ని కూడా ఇండివిజువల్గా ఎవరైతే ఎక్కువ అమౌంట్కి పాడుకుంటారో వాళ్ళకి వెహికల్ని హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళు కూడా మన ఎదురుగానే తర్వాత ఇది ఈరోజు పట్టుకెళ్ళేటప్పుడు ఇక్కడే చాసిస్ నెంబర్ అది డ్యామేజ్ చేసి అప్పుడు పట్టుకెళ్ళాలి. అలాగే ఈరోజు పాడుకున్న తర్వాత సాయంత్రం లోపు అమౌంట్ పే చేసి ఆ తర్వాత అమౌంట్ పే చేయకపోతే వాళ్ళకన్నా ఎవరు తక్కువ పాడుకుంటారో వాళ్ళకి పిలిచి చేస్తాం. వీళ్ళు కనుక అమౌంట్ పే చేయడంలో ఫెయిల్ అయితే ఇది యాక్షన్ ప్రొసీజర్ అండి. దీనికి యాక్షన్కి యాక్చువల్గా రెవెన్యూ ఎంఆర్ఓ తరఫున ఆర్ఐ గారు, అలాగే విఆర్ఓస్, అలాగే మన ఎంబీఐ గారు వీళ్ళందరూ అటెండ్ అయ్యారండి. వాళ్ళ సమక్షంలో వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఆక్షన్లో వేసినటువంటి బైక్స్ అసలు ఎటువంటి అంటే కండిషన్ అయితే స్క్రాప్ అని చెప్తున్నారు. మెయిన్ ఎటువంటి వాహనాలని ఈ ఆక్షన్లోకి వచ్చే ఇది ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది? అదే ఇప్పుడు వేరు వేరు చోట్ల వదిలేసిన అబాండెడ్గా వదిలినవి, లేకపోతే ఎవరు రానివి, యజమానులు రానివి, ఎంత పిలిచినా సరే వాళ్ళకి ఇంటిమేట్ చేసిన రాకపోవడం, రికార్డులు పట్టుకొని రాకపోవడం, కొంతమందికి యజమానులు ఎవరో వాటికి ట్రేస్ అవ్వలేదు. వీటన్నింటినీ ఒక 1 yearగా ప్రాసెస్ చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ రాకపోవడంతో యాక్షన్ చేస్తున్నాం. సుమారు ఒక్కొక్క బండి ధర ఎంత రిజర్వ్ ఉండొచ్చు అంటే అది ప్రతి బండిని కూడాను ఎస్టిమేషన్ ఆర్టీఓ వాళ్ళు వేస్తారు. అది మినిమం 500-600, 1500 అక్కడి నుంచి కూడా 2000, 3000 అలా దాని కండిషన్ బట్టి అలా ఉన్నాయండి. కండిషన్ బట్టి ఉన్నాయండి. అది ఇప్పుడు ఆక్షన్లో ఎంత వెళ్తుందో తెలియదు. చూశారు కదా, కండిషన్ బట్టి అంటే అన్ని కూడా స్క్రాప్ కండిషన్లో మాత్రమే ఇస్తారు. సో శాసీని అయితే కట్ చేసి ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగాను ఇక్కడ ఉన్నటువంటి బైక్స్ అన్నిటిని కూడాను వివిధ యాక్సిడెంట్ కేసులు కావచ్చు, అదేవిధంగా వివిధ కేసుల్లోని పట్టుబడినటువంటి వాహనాలు యజమానులు రాకుండా వదిలేసిన బళ్ళు అయితే సంవత్సరం వరకు కూడాను కాలపరిమితి ఇచ్చి సంవత్సరం వరకు స్టేషన్ ఉంచిన తర్వాత ఎప్పటికీ కూడా రాకపోతే వాటిని ఒక సిస్టమేటిక్ ద్వారాను ఎంఆర్ఓ ఆధ్వర్యంలోనూ అక్కడ వాళ్ళు వేసి, అదేవిధంగాను ఆర్టీఓలు వీటి స్క్రాప్ ధరను అయితే నిర్ణయిస్తారు. ఆటి విధంగానే ఇక్కడ ఆక్షన్ అయితే ప్రారంభిస్తుంది. మరి కాసేపట్లో ఆక్షన్ ప్రారంభమవుతుంది.